హాయ్ ఫ్రెండ్స్, చపాతీ పూరీలు చూడండి. బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? చపాతీ పూరీలు బాగుంటాయి. ఇది చికెన్లోకి అయితే ఇంకా బాగుంటాయండి. ఎలా అంటే ఏం లేదు, టిఫిన్కి పూరీలు చేసుకుందాం అనిపించింది. కొంచెం పిండి ఉందండి ఇంట్లో, జల్లించి పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మంచిగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టాను. ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేసానండి. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత కొంచెం పొడవు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఒక స్టవ్ మీద గిన్నె పెట్టాను. గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేసేసి ఇక అది మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి కదండి. ఈ లోపల ఏం చేశానంటే కొంచెం లైట్గా కొద్దిగా కారం వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల కారమే సరిపోయిద్దండి. ఇంకా తర్వాత కొంచెం శనగపిండి ఉండేది కదా, శనగపిండి తెచ్చి కొంచెం ఒక 3 స్పూన్ల శనగపిండిని మంచిగా వాటర్లో కలిపేసాను. అవి చిన్న చిన్న గడ్డలుగా లేకుండా మెత్తగా లిక్విడ్ లాగా చేసేసి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఈ కలిపేసాం కదా శనగపిండి, అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం లైట్గా కారం వేసాను. అది మంచిగా వేగిన తర్వాత ఇక హోటల్లో అదే గరం మసాలా పౌడర్ ఉండేది కదా, చికెన్ మసాలాది, అది కొంచెం వేసానండి. కొంచెం వేసేసి మంచిగా ఆగనిచ్చి అప్పుడు ఈ లిక్విడ్ వేసానండి. శనగపిండి కలిపిన నీళ్లు పోసాను. అవి పోసిన తర్వాత మంచిగా దగ్గరగా ఇలా ఉడికిందండి. దాంట్లో ఉప్పు, పసుపు అన్నీ సమానంగా కరెక్ట్గా వేసానండి. చాలా బాగుంది. మీరు కూడా వండుకోండి. మళ్ళీ చెప్పమండి చెప్తా. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టేసి కొంచెం జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కొద్దిగా గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఉండేది కదా, అది వేసేయాలండి. వేసేసిన తర్వాత వేసుకుంటే కొంచెం కొద్దిగా కారం వేసాను నేను. కొంచెం కారం వేసుకోండి. అది వేసిన తర్వాత ఇదిగో ఇక మనం శనగపిండి ఉండేది కదా, శనగపిండి 3 స్పూన్లు శనగపిండి తీసుకొని మంచిగా ఒక అరసడు గ్లాసుడు పైనే వాటర్ తీసుకున్నానండి. దాంట్లో ఈ చిన్న చిన్న గెడ్డలుగా ఉంటాయి కదా, ఇవి లేకుండా మంచిగా కలిపేసానండి. వాటర్లో కలిపేసి ఇదిగో ఇలా అది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక ఈ వాటర్ పోసానండి. వాటర్ పోసినాక ఇక చక్కగా దగ్గరగా ఉడికిందండి. ఇది చల్లారింది కదా, కొంచెం తిక్కుగా ఉంది. ఇదిగో కొంచెం తిక్కుగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఇది పూరీలకి పిండి కలిపి పెట్టాను కదా, చపాతీ పిండిలాగా కలిపి పెట్టాను కదా, ఇంకా ఎప్పటిదప్పుడు వేసిన వెంటనే తీసేసానండి. ఆయిల్ బాగా కాగింది. డ్రిప్ అయి సరిపడా ఆయిల్ కాగబెట్టి ఇక పూరీలు కాల్చేసాను. కాల్చేసి ఇదిగో పూరీ బ్రష్ తోటి నొక్కేసానండి. చేసేలేక కొంచెం లేట్ అయ్యిందని పూరీ బ్రష్ తోటి నొక్కితే ఇదిగో ఇలా వచ్చినాయి, చిన్న చిన్నవి అయినాయి. ఇదిగో వెంటనే తీసేసాను, అసలు నేను కూడా ఉండలేదు. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తినబోతున్నాను. అన్నీ సరిపడా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇదిగో ఫ్రెండ్స్, మీకు నచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్, ఇలా వండుకొని తినండి. చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.